ఇక కర్నూలు లోక్సభకి వెళ్దాం. కర్నూలు లోక్సభ రాయలసీమలో ఉండే 4 జిల్లాల్లో కర్నూలు చాలా కీలకమైనటువంటిది. సో కర్నూలు లోక్సభ పరిధిలోకి కనుక వెళ్ళినట్లయితే కర్నూలు నుంచి ఈసారి లోక్సభకి పోటీ పడుతున్నారు బివై రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, ఇక బస్సుపాటి నాగరాజు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. చాలా కీలకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం, ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గం. ఇక కర్నూలు లోక్సభలో కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగినూరు, మంత్రాలయం, ఆలూరు ఇవన్నీ కలిపితే ఇక్కడ కర్నూలు నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకొక 24 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగిపోతుంది. ఇంకొక 3 రోజుల తర్వాత ఎన్నికల రణరంగంలోకి వెళ్ళిపోతున్నారు. సో సమీకరణలన్నీ కూడా పీక్స్కి చేరాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది వైసీపీ టీడీపీ మధ్యన. కానీ తెలుగుదేశం పార్టీకి లోక్సభలో, కర్నూలు లోక్సభలో అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. అయితే ఈ లోక్సభ నియోజకవర్గంలో 2 కీలకమైనటువంటి నియోజకవర్గాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ముందుగా కర్నూలు అసెంబ్లీ స్థానం. సో కర్నూలు అసెంబ్లీ స్థానంలో ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి కానీ మనం పరిశీలించినట్లయితే ఏఎండి ఇంతియాజ్ వర్సెస్ టీజీ భరత్. ఇక్కడ టీజీ భరత్కి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంటే ఇంతియాజ్కి సీనియర్ ఐఏఎస్ ఆయన, సో పరిపాలన పైన పట్టున్నటువంటి వ్యక్తి, సో జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కర్నూలు నుంచి బరిలో దిగుతున్నారు. అక్కడ కూడా చాలా ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడికి ఉండేటటువంటి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వైసీపీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ టఫ్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న టీజీ భరత్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా స్థానికంగా వస్తున్నటువంటి ఇన్పుట్ బట్టి అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్రాలయం నియోజకవర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బెల్ట్ ఇది. సో మంత్రాలయంకి ఒకసారి వెళ్దాం. మంత్రాలయం నియోజకవర్గంలో 2024 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలనాగిరెడ్డి లెగసీ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతుంటే, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి రాఘవేందర్ రెడ్డి టికెట్ దక్కించుకున్నారు, బరిలోకి దిగుతున్నారు. అయితే అక్కడ మొదటి నుంచి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపున చాలా పట్టున్నటువంటి ప్రాంతం మంత్రాలయం. 2014 అంతకుముందు కూడా కాంగ్రెస్కి సంబంధించి 2019లో కూడా పట్టు సాధించింది. ఈసారి కూడా హోరాహోరీ పోరు జరుగుతున్నప్పటికీ కూడా యాజ్ ఆఫ్ టుడే మంత్రాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కర్నూలు లోక్సభ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కానీ కర్నూలు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.